ఇక్కడ ఏర్పాట్లని చూస్తుంటే చాలా బాగా చేస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఆలోచన అనేది కాదు, ఇది మా జాతర, మా అస్తిత్వము, అదేవిధంగా మా బంధుత్వం అంటే బాధ్యత. కాబట్టి వాటిని అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఈ ప్రాంగణాన్ని బాగా డెవలప్ చేసుకోవాలని అనుకున్నది ఆలోచనగా మరి ముఖ్యమంత్రి గారు వారు కూడా ఎంతో బాధ్యతతో భావోద్వేగంతో ఇక్కడటువంటి బాంధవ్యంతో అన్ని రకాల అవకాశాలు మాకు ఇచ్చిర్రు. మేము ఇవన్నీ ఏర్పాటు చేసినాం. గుడిలో కూడా ఏమేమి ఇంకా కట్టడాలు ఎట్లెట్లు ఉండాలనేది కూడా జాతర అనంతరం, ఎందుకంటే మేము పనులు మొదలుపెట్టిందే 3 నెలల్లో ఇదంతా చేయడం అనేది ఆ తల్లుల యొక్క బ్లెస్సింగ్స్తో, సమ్మక్క సారలమ్మ బ్లెస్సింగ్స్ తోటే చేయడం జరిగింది. జాతరకు వచ్చిన భక్తులకు మీ నుంచి జాగ్రత్తలు జాతరకు వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. మీరందరూ కుటుంబ సమేతంగా జాతరకు రావాలని, సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలని కోరుకుంటూ, మరి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ తీసుకురాకండి, అదేవిధంగా అడావిడిగా రాకండి. కొంత స్లోగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బొచ్చడు అడవి ఉంది, మీరు ఎక్కడైనా మంచిగా సేద తీరొచ్చు, ఫ్యామిలీతో అడవిలో గడపచ్చు, దేవుని దగ్గర ఉండొచ్చు. జంపన్న వాగు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము టూరిస్ట్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ చూడండి. కానీ ఎవరు కూడా తాగినటువంటి వ్యక్తిని డ్రైవింగ్ సీట్లో పెట్టకండి. అదేవిధంగా తాగిన తర్వాత జంపన్న వాగులోకి వెళ్ళి స్నానాలు చేయకండి. మన భక్తి భావం అంతా కూడా ముందు స్నానాలు చేసి దేవునికి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఇంట్లో మరి ఏదైనా మీరు చేసుకోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్గా రావడం, స్పీడ్గా వెహికల్స్ డ్రైవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని మూలంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీ అందరికీ మంచి దర్శనం జరుగుతుంది. ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, గుడి వెడల్పోయింది. అప్పుడు 2-3 వేల మంది రావడమే గుడిలోకి గగనంగా ఉండేది. ఇప్పుడు ఎట్ ఏ టైంలో మినిమం 6,000 మందిని మనము లోపలికి 6 నుంచి 10,000 మంది వరకు దర్శనాలు అయితే బయటికి కూడా రావడానికి అంత వెడల్పు ఉంది, మీరు చూడండి. కాబట్టి మంచిగా రండి, దైవ దర్శనానికి వచ్చినప్పుడు అడావిడిగొద్దు, మంచిగా ఆనందంగా రండి, కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోండి. అన్ని ఏర్పాట్లను మేము మీకు చేయిస్తాం.